ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 హామీలకు సంబంధించిన దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. విజక్రమే పృథివీ మేషయేదా క్షేత్రాయ విశ్వమనుషే దశస్యన్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడదామని సూచించారు. ఎన్నికల ఫలితాలపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో అనుసరించవలసిన వ్యూహాలపైన దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిన్న నిర్వహించిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చిన తర్వాత శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించి గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. ఇప్పటికే 40% మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు మర్చిపోవద్దని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని జగన్ అన్నారు. ప్రభుత్వ తీరు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పేర్కొన్నారు. ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తానే స్వయంగా జిల్లాల వారీగా వచ్చి పార్టీ శ్రేణులు, అభిమానులను కలుస్తానని ప్రకటించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు ఇలా అందరూ తనకు అభినందనలు తెలుపుతున్నారని, ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక ధన్యవాదాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాల్వాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. తనకు అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ నెల 20న పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక
స్థానిక కార్యకర్తలను కలుస్తానని అన్నారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో అఖిల భారత సర్వీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై ఎప్పుడూ చూడనంత అసహనం, కసి ప్రజల్లో రావటానికి గడిచిన 5 ఏళ్లలో జరిగిన దారుణాలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టం మేరకే ఎవరైనా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని, త్వరలోనే పాలనను చక్కదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశమైన చంద్రబాబు వారితో ఒకంత కటువుగానే మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 1995లో మొదటిసారి సీఎం అయిన తరుణం నుంచి కొందరు పనిచేసి ఉంటారు. ఇప్పుడు 4వ దఫా సీఎంగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలని, ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకమవుతారని అన్నారు. ఏపీలో కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేశారని, కానీ గత 5 ఏళ్లలో అధికారులు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలిపారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు నిస్తేజంగా తయారయ్యాయని, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం లేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని వెల్లడించారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, త్వరలోనే పాలనను చక్కదిద్దుతారని చంద్రబాబు స్పష్టం చేశారు. మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఇప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు 5 ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత అన్నారు. కూటమి తరపున చంద్రబాబు చెప్పినట్లుగానే హామీలు నెరవేరుస్తారని అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే జూలై 1న పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో నిన్న రాత్రి మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి తరపున చంద్రబాబు చెప్పినట్లుగానే హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి ఒక శుభవార్త అని, జగన్ మెగా డిఎస్సి అని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేశారని, దీంతో రైతులు, ప్రజా ఆస్తులకు పూర్తి భద్రత, భరోసా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతోందని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే జూలై 1న పింఛన్లు పంపిణీ చేయిస్తామని అన్నారు. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేశారని, ఆ విషయం ఏం చేయాలనేది సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో
ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత మాట్లాడుతూ జగన్ హయాంలో పింఛన్లు 2,000 రూపాయల నుంచి 3,000కు పెంచడానికి 5 ఏళ్లు పడితే తమ ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్కరోజులోనే 1,000 రూపాయలు పెంచారని అన్నారు. రానున్న 5 ఏళ్లు రాష్ట్రానికి స్వర్ణయుగమని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తాను కూడా తెలియదు. డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు, సర్వే రాళ్ళు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం, బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ల వరకు కూడా చాలా ఇబ్బంది, భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు, ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. అమరావతి నిర్మాణ అభివృద్ధి ప్రదాత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఉండవల్లి నుంచి పయనమైన చంద్రబాబుకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. దారి పొడవునా పూలబాట పరిచారు. జయహో చంద్రబాబు అంటూ నినదించారు. అపూర్వ స్వాగతాన్ని చూసి చంద్రబాబు ముగ్ధులయ్యారు. ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ వారి ఆకాంక్షల సాధన తన లక్ష్యమంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకాలు పెట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న తరుణాన రాజధాని అమరావతి రైతులు చంద్రబాబుకు అఖండ స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి చేరుకోగానే చంద్రబాబును రైతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. అమరావతి నిర్మాతకు జైజైలు కొట్టారు. వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు. కారు దిగి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబుకు క్రేన్ సాయంతో గజమాల వేశారు. సీడ్ యాక్సెస్ రహదారి వెంట పూలబాట పరిచిన రైతులు, మహిళలు తమతో పాటు రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పెద్దాయన వచ్చారు, పెద్ద పండుగ వచ్చింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలుకుతూ ర్యాలీగా ఆయన వెంట తరలి వెళ్లారు. ఓ మహిళ అయితే చంద్రబాబు కాన్వాయ్ వెంట సచివాలయం వరకు పరుగు తీసింది. 5 ఏళ్ల తర్వాత అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతూ ఉండటంతో చిన్న పెద్ద కులం మతం తేడా లేకుండా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో మందరంలో భారీ జన సందోహం నెలకొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనకు ఈ బాధ్యతలు పెట్టారని, ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం అని తెలిపారు. మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారని, సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు నిన్న బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తామని అన్నారు. ప్రయాణికుడికి భద్రత, సౌకర్యంగా ఉండేలా చూస్తామన్నారు.
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశానని, సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది ఆయన నుంచి నేర్చుకున్నానని తెలిపారు. ఎయిర్పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని, గత 5 సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని, రికార్డు సమయంలో ఆ ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తామని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఇస్తే, కేంద్ర మంత్రుల్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినటువంటి మా టీం లీడర్, దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలనంటే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే, మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్, మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ని తయారు చేయమనడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం. సామాన్యుడికి, సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రిడ్రెసల్ మెకానిజం కూడా మన ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ 100 days యాక్షన్ ప్లాన్ కానీ, వచ్చే 25 సంవత్సరాల తాలూకు యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని 1.5 ఏడాదిలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తానని బాలశౌరి తెలిపారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని, ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని అన్నారు. ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని 1.5 ఏడాదిలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తానని బాలశౌరి తెలిపారు. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. ఉత్తరాంధ్రలో జరిగిన భూ కుంభకోణాలపై చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని విజయనగరం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. రిషికొండపై భవనాల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అప్పలనాయుడు స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని విజయనగరం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతుందంటూ ఓటమి పాలైన పార్టీలు మాట్లాడడం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూ కుంభకోణాలపై చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. విజయనగరంలో జరిగిన భూ అక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రిషికొండపై భవనాల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమది కూల్చే ప్రభుత్వం కాదని ఆస్తులు కాపాడే ప్రభుత్వమని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని అన్నారు. ఒక కేంద్ర మంత్రి పదవి ఉత్తరాంధ్రకు ఇచ్చారని చెప్పారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని, ప్రచార ప్రభుత్వం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వాన్ని చూశామని, ఇప్పుడు ప్రజా ఆస్తులు కాపాడే ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు అప్పలనాయుడు వివరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అప్పలనాయుడు స్పష్టం చేశారు. మేము చూసేది ప్రజాపక్షం. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు. నేను లోతుగా పోని కానీ ఆత్మపరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని మీకు ఒక బాధ్యత గల పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రుషికొండ భవనాన్ని ఇప్పుడే ఒక బ్యాగ్లో, మామూలు బ్యాగే సహజంగా జగనన్న ఫోటో ఉంటే అది ఇవ్వండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. విషయాన్ని ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ప్రజలకు ఉపయోగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానమే ఈ రోజు సంగతి. మేము చెప్పాం కదా, కూల్చే ప్రభుత్వం ఇది కాదు. అవసరం ఉంటే కడతాం, కట్టవలసి వినియోగించుకోండి ప్రజలకు ఉపయోగపడినవి. ట్రాఫిక్ లో కూడా నిన్న వచ్చారు, ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి పదే చెప్తున్నారు. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచెర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. తన అక్కను వేధించొద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిపై పెట్రోల్ పోసి చంపటం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్కు మంత్రి పదవి ఇవ్వటం, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టడం అరాచకం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా వాళ్ల దాడులు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు ఢిల్లీ వెళ్లి మరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు వైకాపా పుట్టిందే శవ రాజకీయాల్లోంచి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నిన్న విలేకరులతో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేయని అరాచకం, ఘోరం, దుర్మార్గం లేదని అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మాస్క్ అడిగిన పాపానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ను పిచ్చోడుని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బలి తీసుకున్నారని తెలిపారు. పోలింగ్ తర్వాత మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో పెద్ద ఎత్తున హింసను ప్రేరేపించారని అన్నారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేసిన దారుణాలని, వీటిని కప్పిపెడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్లపై నిందలు వేయటం మానుకోవాలని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి